అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అంతిమ సంస్కారం మనిషి చివరి ఘడియల్లో చేయవలసినది. ఒక ముస్లిం ప్రాణం పోయే చివరి సమయంలో ఆమె ముఖం కిబ్లా వైపు అంటే పశ్చిమాన ఉండేలా పడుకోబెట్టడం, రెండు కాళ్ళు కిబ్లా వైపు ఉండేలా పండుకోబెట్టడం అంటే పడుకున్న వ్యక్తిని అలాగే లేచి నిలబెట్టినప్పుడు అతని ముఖం కిబ్లా వైపే ఉండే విధంగా. మయ్యత్ను కిబ్లా వైపు ఉండే విధంగా ఉంచాలని హదీసులో ఉంది, కానీ ఎటువైపు అనే వివరణ మాత్రం లేదు. మయ్యత్ను కిబ్లా వైపు ఉండే విధంగా. ప్రాణం పోయే సమయంలో చేయవలసినవి. ప్రాణం పోగానే కళ్ళు మూసి వేయాలి. ప్రాణం పోతుండగా మృతుని పట్ల మంచి మాటలే పలకాలి. ఆమె క్షమాపణ కోసం దువా చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో దేవదూతలు ఆమీన్ అని పలుకుతూ ఉంటారు. ఆమీన్ అంటే అలాగే అవుగాక, తదాస్తు అని అర్థం. మయ్యత్ను దుప్పటితో పూర్తిగా కప్పేయాలి. మయ్యత్ క్షమాపణ కోసం దువా చేస్తూ ఉండాలి. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పఠిస్తూ ఉండాలి. అర్థం: మేము అల్లాహ్కు చెందిన వారము, ఆయన వైపునకే మరలిపోవలసిన వారము. పై దువా మరణ వార్త వినగానే పఠించాలి. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మరణంపై ఛాతీ బాదుకోవడం, కేకలు పెడుతూ ఏడవటం, గోడకు గుద్దుకోవటం, కిందపడి బొర్లటం, జుట్టు పట్టుకొని గింజుకోవడం వంటివి చేయరాదు. అలా చేసేవారిని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు. అలా చేసేవారు మా వారు కాదు అన్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.